అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ శ్రీకాంత్ రాచకొండ. ఇవాళ ఇంట్రెస్టింగ్ హర్రర్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. రాము ఒక చిన్న గ్రామంలో ఉండేవాడు. తెలివైన వాడు, ధైర్యవంతుడు. అతనికి భయంకరమైన కథలు వినడం, కొత్త ప్రదేశాలు అన్వేషించడం అంటే చాలా ఇష్టం. గ్రామం చివర ఒక పాడుబడిన ఇల్లు ఉండేది. ఆ ఇంటి గురించి గ్రామస్తులు అక్కడ దయ్యం ఉందని చెప్పేవారు. ఎవ్వరూ సాయంత్రం తర్వాత ఆ వైపు వెళ్ళేవారు కాదు. ఒకరోజు రాము తన స్నేహితులతో ఆ ఇంటి గురించి మాట్లాడుతున్నప్పుడు, దయ్యం అంటూ ఏమీ ఉండదు, నేను వెళ్ళి చూసి వస్తాను అని చెప్పాడు. అందరూ అతన్ని ఆపడానికి ప్రయత్నించారు, కానీ రాము వినలేదు. సూర్యాస్తమయ్యే సమయానికి రాము ఒంటరిగా ఆ పాడుబడిన ఇంటి దగ్గరకు వెళ్ళాడు. ఆ ఇల్లు చాలా పాతదిగా, తలుపులు విరిగిపోయి ఉన్నాయి. కిటికీలు గాలి వేస్తే చప్పులు చేస్తాయి. లోపల అడుగు పెట్టగానే ఒక చల్లని గాలి అతని వెన్నులోంచి వెళ్ళినట్టు అనిపించింది. ఇది ఏమీ కాదు అని అతనుకు తాను ధైర్యం చెప్పుకున్నాడు. అతను లోపలికి మరింత ముందుకు వెళ్ళాడు. అకస్మాత్తుగా పై అంతస్తు నుండి ధమ్ ధమ్ అనే శబ్దం వినిపించింది. రాము కాసేపు ఆగాడు. గుండె వేగంగా కొట్టుకుంది. అయినా అతను పైకి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. మెట్లపైకి ఎక్కుతున్నప్పుడు ప్రతి అడుగుకు క్రీక్ క్రీక్ అనే శబ్దం వస్తుంది. పైకి వెళ్ళి చూడగా ఒక పాత గది కనిపించింది. ఆ గదిలో మధ్యలో ఒక పాత కుర్చీ ఉంది. ఆ కుర్చీ నెమ్మదిగా ఊగుతుంది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. రాము కళ్ళలో భయం మొదలైంది. ఇది గాలి వల్లే అయి ఉంటుందని అనుకున్నాడు. కానీ కుర్చీ అకస్మాత్తుగా ఆగిపోయింది. అప్పుడే వెనుక నుంచి ఒక చల్లని శ్వాస అతని చెవికి తాకి, ఎవరు అని రాము నెమ్మదిగా అడిగా. ఇలాంటి సమాధానం లేదు. అతను నెమ్మదిగా వెనక్కి తిరిగాడు, కానీ ఎవ్వరూ లేరు. గది ఖాళీగా ఉంది, కానీ గోడపై ఒక నీడ కనిపించింది. ఆ నీడ అతని నీడ కాదు. ఆ నీడ క్రమంగా పెద్దవవుతూ అతని వైపు కదులుతోంది. రాము గట్టిగా అరవాలని అనుకున్నాడు, కానీ అతని గొంతు నుంచి శబ్దం రాలేదు. అప్పుడు ఒక భయంకరమైన స్వరం వినిపించింది. ఎందుకు వచ్చావు అని ఒక స్వరం వినిపించింది. రాము భయంతో వణికిపోయాడు. నేను తప్పు చేశాను, నేను వెళ్ళిపోతాను అని అడ్డంగా చెప్పాడు. ఆ స్వరం మళ్ళీ వినిపించింది. ఇక్కడికి వచ్చిన వారు తిరిగి వెళ్ళరు అని. అంతే, గది తలుపు బలంగా మూసుకుపోయింది. కిటికీలు కూడా ఒక్కసారిగా మూసుకుపోయాయి. గది పూర్తిగా చీకటిగా మారింది. రాము గట్టిగా కేక వేశాడు. కొన్ని క్షణాల తర్వాత అన్నీ నిశ్శబ్దంగా మారాయి. మరుసటి రోజు గ్రామస్తులు రాము కనిపించకపోవడంతో వెతకడం మొదలుపెట్టారు. చివరకు ఆ పాడుబడిన ఇంటి వద్దకు వెళ్ళారు. లోపలికి వెళ్ళి చూసినప్పుడు రాము అక్కడే కూర్చొని ఉన్నాడు, కానీ అతను మారిపోయాడు. మునుపటిలాగా లేడు. అతని కళ్ళలో ఎలాంటి భావం లేదు. అతను ఒక మాట కూడా మాట్లాడలేదు. గ్రామస్తులు అతన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఆ రోజు నుండి రాము ఎప్పుడూ ఒకే మాట చెబుతూ ఉంటాడు. ఆమె ఇంకా అక్కడే ఉంది, ఆమె నన్నే చూస్తుంది అని చెప్తూ ఉన్నాడు. రాత్రి వేళల్లో అతను ఒక్కసారిగా నవ్వుతాడు, మరికొన్నిసార్లు ఏడుస్తాడు. కొంతకాలం తర్వాత గ్రామంలో కొంతమంది పిల్లలు కూడా అదృశ్యం అవ్వడం జరిగింది. గ్రామస్తులు అర్థం చేసుకొని ఆ పాడుబడిన ఇల్లు ఇంకా ఖాళీగా లేదు. ఇప్పటికీ ఆ ఇంటి దగ్గరికి వెళ్తే ఒక చిన్న బాలుడి నవ్వు వినిపిస్తుంది అంటారు. అది రామునిదో లేక మరెవరిదో ఎవరికీ తెలియదు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.